ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. దసరా ఉత్సవాల్లో నేడు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. రండి ఆమె శ్లోకం చదువుతాను రండి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణాదేవిని గురించి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆశ్విజ శుద్ధ తదేనాడు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించే తల్లి అన్నపూర్ణ తల్లి. అన్నపూర్ణ నిత్య అన్నదానేశ్వరిగా, నిటాలాక్ష ప్రాణేశ్వరిగా అన్నపూర్ణాదేవి తన బిడ్డలమైన మనకే కాక సకల జీవరాశులన్నిటికీ కూడా ఆహారాన్ని ప్రసాదిస్తుంది. తద్వారా ఈ జీవకోటి నశించిపోకుండా కాపాడుతుంది. ఇలా జీవకోటికి ఆహారాన్ని అందించేటువంటి అన్నపూర్ణాదేవి నిజ నివాసం అది శ్మశానమైనటువంటి వారణాసి క్షేత్రం. ఆ క్షేత్రాధిష్టాన దేవుడైనటువంటి ఆ ఆదినాథుడు, ఆ కైలాసపతి, ఆ జడల శంకరుడు విశ్వేశ్వరుడి ప్రియపత్ని శ్రీ అన్నపూర్ణాదేవి. ఆమెనే కాశీ అన్నపూర్ణ అని పిలుస్తారు. ఈ అన్నపూర్ణాదేవి కూడా అమ్మవారి దివ్య స్వరూపాల్లో ఒక రూపమే. అయితే దుర్గాలయంలో ఈ అన్నపూర్ణాదేవి అలంకారాన్ని వేయడంలోని పరమార్థం ఏమిటి అనంటే, సాక్షాత్తు తన భర్త అయినటువంటి కైలాసపతి, అదే ఆ బోలా శంకరుడు, అదే ఆదిభిక్షువు, ఆ పరమేశ్వరుడే ఆదిభిక్షువుగా యాచనకి వస్తే ఆ తల్లి అన్నపూర్ణ ఆయనకు భిక్షను ప్రసాదిస్తుంది. అలాగే దుర్గమ్మ కూడా అన్నార్తుల పాలిటి అన్నపూర్ణగా మారి వారి ఆకలిని తీరుస్తుంది. అది తల్లికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కార్యం. ఆకలేసి యాచించిన తన భర్తకే ఆమె అన్నాన్ని సమర్పిస్తుందంటే ఈ లోకంలో అన్నార్తులైనటువంటి వారందరికీ కూడా సాక్షాత్తు శివస్వరూపాలుగా మనం భావించాలి. లోకంలో ఆకలిని తెచ్చడం కన్నా మిన్న అయినటువంటి దానం ఏముంటుంది? సో అందుకే అంటారు, అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదంటారు. కాబట్టి మనం కూడా ఈ అలంకారంలోని పరమార్థం గ్రహించి అన్నదాతలుగా, అన్నపూర్ణలుగా మారాలి. వీలైనంత వరకు అన్నార్తులటువంటి అలమటించినటువంటి పోకుండా కాపాడాలి. సో ఒక్కసారి మనం గమనించినట్లయితే ఖచ్చితంగా ఈ నవరాత్రుల్లో కనీసం ఒక మనిషికైనా, ఒక పేదవాడికి మనం అన్నాన్ని కనుక ఇచ్చినట్లయితే ఆ జగన్మాత అన్నపూర్ణాదేవి సంతోషిస్తుంది. ఈ నవరాత్రులు 9 రోజులు అయితేనేమి, 11 రోజులు కూడా ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు అన్నదానం చేయండి. అన్నదానం వల్లే ప్రతి వ్యక్తి కూడా తృప్తి పడతాడు. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గా భవానీ మాతకు.